వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉండాలని హనుమంతుని వేడుకుంటున్నానండి. అలానే ఈరోజు నాకు చాలా స్పెషల్. ఎందుకు ఏంటి అనుకుంటున్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 100K సబ్స్క్రైబర్ అయ్యారు. అలానే అమెరికా నుంచి మనకి సిల్వర్ బటన్ వచ్చేసింది. దాన్ని ఈరోజు ఓపెన్ చేస్తానని చెప్పాను. అలానే చెప్పినట్టే చేస్తున్నాను. ఉగాది రోజు కొత్త సంవత్సరం కదా, ఈరోజు ఓపెన్ చేస్తానని చెప్పా కదా, అది చేయడం కూడా నేను ఫస్ట్ వీడియో హనుమాన్ టెంపుల్లో హనుమాన్దే పెట్టానండి. మీరు బాగా చూసారంటే నా మొట్టమొదటి వీడియో ఈ హనుమానేనండి. ఏటవతల హనుమాన్ అంటారు. మా ఊర్లో పొలాల్లో ఉన్న ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశానండి. నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత అంచెలంచెలుగా నేను ఇక్కడి వరకు వచ్చానండి. 1 ఇయర్ లోపే నాకు మోనిటైజేషన్ అయిపోయింది. అలానే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నేను ఇక్కడికే వచ్చి ఈ సిల్వర్ బటన్ని స్వామి దగ్గర పెట్టే ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకని ఇక్కడికే వచ్చానండి. చూసారు కదా, వచ్చి ఫస్ట్ అలానే కొత్త సంవత్సరం, అందులోనే ఉగాది ప్లస్ మంగళవారం వచ్చింది. హనుమాన్కి విశిష్టమైన రోజులు, అందుకని బంతిపూల మాల, అలానే తమలపాకుల మాల అవన్నీ చేసుకొని వచ్చాను. అలానే కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. చూసారా, నేను ఫస్ట్ సబ్స్క్రైబర్స్ మనకి యూట్యూబ్ వాళ్ళు ఒక లెటర్ కూడా, సీఈఓ లెటర్ కూడా పంపారు. దాంట్లో ఒక మ్యాటర్ ఉంది. ఏంటంటే అది మీకు లాస్ట్లో నేను ఫోటో కూడా పెడతా చూడండి. ఫస్ట్ సబ్స్క్రైబర్, అలానే 100వ సబ్స్క్రైబర్ 1000 మీకు గుర్తున్నారా అని అన్నారండి. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ మా అక్క అండి. తనే నేను ఫస్ట్ ఛానల్ పెట్టగానే నాకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసింది మా అక్క, నా సొంత అక్క. తన పేరు రేణుక అండి. తెలుసు కదా, అక్క చెల్లెళ్ళ బంధం అంటే అది మాటల్లో చెప్పడానికి ఉండదు. ఇంకా తను నా మొదటి సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలానే 100 సబ్స్క్రైబర్స్ కొంచెం డౌట్ అండి. ఆ తర్వాత 100, 1000 అయ్యిందాక కొంచెం కష్టపడ్డాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా మాకు మా వీడియోస్ నచ్చడము, సబ్స్క్రైబ్ చేయడం జరుగుతూ పోయింది. అలానే ఇక్కడ వరకు వచ్చామండి. ఇక ముందు కూడా మాకు ఇలానే సపోర్ట్ చేసి అలానే గోల్డ్ బటన్ దాకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలా వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ ఉంటేనండి, నా ఒక్కదాని వల్ల కాదు. నేను కష్టపడేది నేనైనా నన్ను ప్రోత్సహించేది మీరేనండి, నా సబ్స్క్రైబర్స్ అందరు. కాబట్టి ఈ సంతోషం మీ అందరితోటి పాలు పంచుకోవాలి ఈ ఉగాది రోజునని చెప్పేసి నేను ఈరోజే చేశాను. ఈరోజే మీకు వీడియో అప్లోడ్ చేయిద్దామని అనుకుంటున్నాను. అందుకని అప్లోడ్ కూడా చేసేసానండి. మీరు ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి. కొంచెం కష్టపడండి, ఈజీగా పైకి రావచ్చు. పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే ఇలా చేసుకుంటూ పోవచ్చు అండి. మనం ఏదో ఛానల్ అనగానే ఏవేవో ఊహించుకోవద్దు. కాకపోతే మీ సొంతంగా చేసి పెట్టుకుంటా పోండి. నేను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదండి ఫస్ట్లో. తర్వాత నేను ఒక 10,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత చిన్న స్టాండ్ తీసుకున్నాను. అక్కడ వరకు కూడా నేను చేత్తోనే ఫోన్లోనే అప్లోడ్ చేసుకున్నానండి. అది కూడా 7-8 వేల రూపాయల ఫోనేనండి. ఎక్కువ కెమెరాలు కానీ ఐఫోన్లు కానీ నేను ఏం వాడలేదు. చిన్న ఫోన్, నా చేతిలో ఉన్న చిన్న ఫోన్ తోటే నేను ఇక్కడి వరకు వచ్చాను. కాబట్టి మీరు ఛానల్ పెట్టాలి అనుకోగానే పెట్టుబడి పెట్టేయాలేమోనని భయపడొద్దు. ఎందుకంటే మనం క్లిక్ అవుతామో లేదో తెలియదు. కాబట్టి మొదటిసారి మీరు పెట్టుబడి పెట్టకుండా జస్ట్ మీ ఫోన్లతోటే కొంచెం క్లారిటీ ఉన్న ఫోన్లు తీసుకోండి, సరిపోతుంది. నేను చూసారా, మామూలుగా సింపుల్ చిన్న ఫోన్ తోటే నేను వీడియోలు తీసుకొని అందులోనే ఎడిట్ చేస్తాను. చాలామంది అడిగారు, అక్క మీరు వీడియోలు ఎందులో ఎడిట్ చేస్తున్నారు, వాయిస్ ఎలా చెప్తున్నారని. నేను ఎలాంటి పరికరాలు వాడట్లేదండి. నా ఆఖరికి నేను ల్యాప్టాప్ కానీ కెమెరా కానీ ఏది లేదు. అన్నీ నా ఫోనేనండి. నా ఆయుధం నా ఫోన్ అంతే. ఎందుకంటారా, నా చేతిలో ఉన్న ఫోన్నే నేను అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాను. చూసారా, ఆ ఫోన్లో నేను వీడియోలు తీసిన వాటిని ఎందులో ఎడిట్ చేస్తున్నాను అనుకోవచ్చు. ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తున్నాను. ఇన్షాట్లోనే ఎడిట్ చేసి వాయిస్ కూడా అందులోనే డైరెక్ట్ నేను మామూలుగా మనం తీసినప్పుడు ఉండే వాయిస్ని అంతా డిలీట్ చేసి మన ఓన్ వాయిస్ మనం ఏది చెప్పాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ చెప్పుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం దాన్ని చేసుకోవడమే, అప్లోడ్ చేసుకోవడమే. ఇంకా తమ్నైల్ అంటారా, తమ్నైల్ పిక్సెల్ ల్యాబ్లో చేస్తున్నాను. చాలాసార్లు అడిగారు, సారీ అండి ఇంత లేట్గా నేను చెప్తున్నందుకు. ఎందులో చేస్తున్నావు అక్క, ఎలా చేస్తున్నావు అని చేసి చూపించని కూడా అడిగారు. చేసి చూపించేది కూడా మీకు కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను. ఎవరికైనా డౌట్లు ఉంటే, మీరు ఎవరైనా ఛానల్ పెట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా మొదలు పెట్టండి. ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా ఏం కాదు, ఎవరైనా మీ కృషి కొంది మీరు కష్టపడండి, ఆటోమేటిక్గా సాధించవచ్చండి. చూసారా, హనుమాన్కి దగ్గర నేను ఓపెన్ చేసుకొని చక్కగా హారతి ఇచ్చేసి పూజ అంతా చేసేసిన తర్వాత అక్కడే ఇలా కూర్చొని ప్రసాదాలు తిన్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ పంట పొలాలు,
చూసారు కదా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ జర్నీ ఒక్క సబ్స్క్రైబర్ నుంచి 1,00,000 దాటే వరకు ఎలా వచ్చానో, ఇంత దూరం ఒక చిన్న ఫోన్ తోటే తీసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి కావాలనుకుంటే, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.